ఎవ్రీవన్. సో టుడే మనమైతే సమ్మర్లో బాగా హాట్గా ఉంటుంది కదా, సో దానికోసం మనమైతే ఈరోజు గోండ్ కటోరా జ్యూస్ అయితే చేయబోతున్నాము. బాగా కూల్గా చేస్తుంది అన్నమాట. ఇదైతే గోండ్ కటోరా 3 to 4 hours అయితే నానబెట్టేస్తే ఇలా జెల్లీ లెగ్ కన్సిస్టెన్సీ వచ్చినాక మనమైతే గ్లాస్లోకి వేసుకోవాలి. దీన్ని కటోరా గోధుమని కూడా అంటారు. దీని తర్వాత అయితే నానబెట్టిన సబ్జా గింజలు అయితే గ్లాస్లోకి వేసేసుకోవాలి. 3 to 4 spoons అయితే గోండ్ కటోరా వేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు. ఇప్పుడైతే మనం స్వీట్నెస్ కోసం పట్టిక బెల్లం పొడి వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఐస్ క్యూబ్స్ మనం కూల్నెస్ కోసం వేసుకుంటున్నాము. మీకు ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ అయితే కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది మిక్స్ చేయాలి. ఇదైతే మిక్స్ చేసేసుకున్నాకైతే బాగా మిక్స్ అయ్యేటట్లాగా చేసుకోవాలి ఫాస్ట్గా ఇలా. ఇప్పుడైతే దీనిలోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే పైన కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేసేసుకొని మింట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇట్స్ యువర్ చాయిస్. ఇది కనుక సమ్మర్లో తాగితే బాగా కూల్గా అయితే మనకి చేస్తుంది, సెలవు చేస్తుంది అనమాట బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి బాగా చల్లవచ్చు. బాడీకి బాగా హీట్ జనరేట్ చేయకుండా చల్లగా ఉంటుంది. కిడ్స్కి కానీ అడల్ట్స్కి కానీ ఎవరైనా తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.